అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఏంటి మొదట్లో మొత్తం చీకటిగా ఉందని చూస్తున్నారా? మొదటి ఏకాదశి అండి, కార్తీక మాసంలో మొదటి ఏకాదశి వచ్చిన రోజు ఉదయాన్నే తెల్లవారుజామున దీపం పెట్టుకున్నట్టుకు వెళ్ళామండి గుడికి. అందుకని అంత చీకటిగా ఉంది, అంత ఎర్లీ మార్నింగ్ లేసాం కదా, అందుకే చాలా చీకటిగా ఉందన్నమాట. త్వరగా లేచి 2 o'clock అంతా లేసేసి స్నానం అన్నీ చేసేసుకొని పూజకి అంతా రెడీ చేసేసుకొని తర్వాత నేను కూడా దేవుడికి దీపం పెట్టేసుకుని ఇంక వెళ్ళిపోయామండి. నేను ఇంకొక అక్క మా దగ్గర నుంచి మేము ముగ్గురు వెళ్ళాము, అక్కడ నుంచి ఇంకొక ముగ్గురు అక్కలు వచ్చారు. మొత్తం వెళ్ళేసి శివుడికి బాగా మొత్తం పాల అభిషేకాలు అన్నీ చేసేసుకొని తర్వాత ఇవి పెట్టామండి. ముందు అభిషేకం చేసేసాము, దాని వీడియోని తీసాం కానీ యాడ్ చేయలేదు. అలాగా అందరం చేసేసుకొని దేవుడికి అన్ని పువ్వులు అన్నీ పూజ చేసేసుకొని మొత్తం బొట్లు గిట్లన్నీ పెట్టేసిన తర్వాత మేమందరం కూర్చొని కాసేపు దేవుడి గురించి మాట్లాడుకొని తర్వాత అందరం తెచ్చుకున్నటువన్నీ దేవుడికి పెట్టేసుకున్నామండి. నేను కొన్ని సామాను కొన్నిసార్లు ఎత్తుకోకపోతే నా పక్కన ఉన్న అక్క వాళ్ళు అక్కడ ఉన్న అక్క వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అవి తెచ్చుకొని అందరం పూజలు అంతా చేసేసుకోవడానికి చాలా టైం అండి, ఒక 1 hour అలా టైం పట్టింది. దేవుడికి అభిషేకం అన్నీ చేసేసుకొని దేవుడికి మొత్తం కడిగేసి మొత్తం బొట్లు గిట్లన్నీ పెట్టేసి ఎవరేమేమి తెచ్చారన్నీ దేవుడికి ప్రసాదాలన్నీ పెట్టేసుకొని మా పాటకు మేము ఇంకా దేవుడికి అన్నీ పెట్టేసుకున్నామండి. ఇంకా మొదటి ఏకాదశి కదండి, అందుకే అంత ఎర్లీ మార్నింగ్ అందరం లేచేసి గుడికి వచ్చేసాం. మొత్తం 5 లోపు అంత దేవుడి కాడికి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజలు స్టార్ట్ చేసామండి. త్వరగా చేసేసుకొని దేవుడికి పూజించుకొని నా పక్కన ఉన్న అక్క వాళ్ళు ఏదో దేవుడికి మంత్రాలు చదువుతున్నారు. నేను కూడా వాళ్ళతో కలిసి ఇంకా కూర్చొని దేవుడికి కొంచెం పూజ చేసేదానికి భక్తి పాటలు ఇంకా కొంచెం కొంచెం చదివేసి దేవుడికి తర్వాత ఇంకా టెంకాయలు అవి కొట్టడం స్టార్ట్ చేసామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టెంకాయ, అంటే ఎవరి టెంకాయ వాళ్ళు కొట్టుకోవాలి కాబట్టి ఇంకా టెంకాయలు అన్నీ కొట్టేసుకొని దేవుడికి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ప్రదక్షిణాలు కూడా స్టార్ట్ చేసాము. ప్రదక్షిణాలు ఇంకాసేపు తర్వాత వస్తాయి, నేనే వీడియోకి ముందు చెప్పేస్తూ ఉన్నాను. వీడియో వచ్చేలోపు ఇంకెవరి టెంకాయలు వాళ్ళు కొట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేసామండి. ఇంకా సేపు తర్వాత అందరు టెంకాయలు కొట్టేసుకున్న తర్వాత ఇంకా చుట్టూరు ఇంకా తిరగడమేనా దేవుడి చుట్టూరు. ఇంకా ఒక్కొక్కరు కొట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది చాలా లెంత్ వీడియో అండి, నేను అప్పటికి కొంచెం లెంత్ మొత్తం కట్ చేసేసి 4 minutesగా ఈ వీడియో పెట్టేసుకున్నాను. చాలా వరకు అంటే చాలా టైం మాత్రం ఎక్కడ అయిపోయింది మాకు, చాలా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా త్వరగా దేవుడికి పూజ చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని కాసేపు కూర్చునేసి ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ పెట్టుకునే కారణం ఏంటంటే మేమందరం ఆ రోజు ఫాస్టింగ్ అండి, అందుకని చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంటికి రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి అందుకని ఆ రోజు వచ్చేసి ఇంకా మొత్తం ఇక్కడ దీపాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కోనేరులో దీపాలు వదలాలి కాబట్టి వాటిని కూడా రెడీ చేసేసుకున్నాము. అప్పుడే ఇంకా లేచి అందరు ప్రదక్షిణాలు చేసేసుకొని తర్వాత 3 ప్రదక్షిణాలు చేసేసుకొని దండం బాగా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ కూర్చున్నామండి. దేవుడి కాడ మళ్ళీ కూర్చొని ఇంకా అన్ని సామాన్లు అన్నీ సర్దుకోవాలి కదండి. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అనుకోవచ్చు అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్ళి పూజ చేసుకుని ఒకటి ఉపవాసం ఉన్నా మళ్ళీ పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు ఉండే వాళ్ళ స్కూల్కి పంపించాలి కాబట్టి అందుకని మళ్ళీ హస్బెండ్స్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళకు కూడా టిఫిన్ అన్నీ చేసి పెట్టాలి కాబట్టి త్వరగా వచ్చేసి మొత్తం 6-10 లోపు మొత్తం ఫినిష్ చేసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేసుకొని గుడికి వచ్చేసామండి. అంత ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి 1 hourలో పూజ అయిపోయింది, లేకపోతే చాలా టైం పట్టేదండి మాకు. ఓకే అండి, వీడియో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి దేవుని మీరు దర్శించుకొని తర్వాత లైక్ చేసి షేర్ చేసి